స్టే ఆర్డర్ అనేది అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దీని మీద తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎలా ఉంటుంది? స్టే ఆర్డర్ అనేది రెండు సివిల్ లిటిగేషన్స్లో అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్లో కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ప్రాపర్టీస్ లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అనుకోండి, అంటే మనం నార్మల్గా ఉండే ఇల్లులు వాటి విషయంలో ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, నా ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ స్పేస్ ఉంది, నా పక్కన ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ ఓనర్ నా కాంపౌండ్ స్పేస్లోకి వచ్చి ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది ఇల్లీగల్. సో నా ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు నేను ఇది నా బౌండరీలో ఉంది, నా పొజిషన్లో ఉంది, నా ప్రాపర్టీ ఇది నా కాంపౌండ్లోకి వస్తుంది, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి నేను వెళ్ళి నా ఓనర్షిప్ ప్రూవ్ చేసుకొని అంతవరకు ఈ కన్స్ట్రక్షన్ ఆపండి, ఈ ల్యాండ్ నాది, అతను ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నాడో ఏదైనా ఒక వాల్ కానీ లేకపోతే ఎంతవరకు ఎక్స్పాండ్ చేసి కడుతున్నాడో అది నా ప్రాపర్టీలోకి వస్తుంది, అది అతనిది కాదు, అంతవరకు ఆ కట్టడం ఆపివేయండి అని చెప్పి నేను కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కోర్టు మొత్తం కేసు అయిపోయింది, అది నాదే అనుకోండి, ఆ వాల్ కానీ లేకపోతే ఆ కట్టడం నా స్థలంలోకి ఏదైతే వచ్చిందో దాన్ని రిమూవ్ చేసేస్తారు. ఇదే పొలాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు పొలాల్లో కంచెలు కానీ ఏమన్నా వేసుకుంటున్నారు, అది పక్క పొలంలో వేస్తున్నారు, లేదా మీ పొలంలో పక్కన వాళ్ళు వచ్చి కంచె వేస్తున్నారు, అప్పుడు ఏదైతే యాక్చువల్ బౌండరీ కన్నా దాటి వచ్చింది అనుకోండి, అప్పుడు మన ల్యాండ్ అని చెప్పి అర్థమవుతుంది కదా. అది మా ల్యాండ్లోకి వచ్చి కంచె వేస్తున్నారు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నారు, ఆ పొలంలో ఏదైనా పని చేస్తున్నారు, రాళ్ళు పాతించడం కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా కట్టడాలు చేసుకుంటున్నారు వాళ్ళ ల్యాండ్లో, లేదా ఏమన్నా ఫార్మింగ్ చేసుకుంటున్నారు, అప్పుడు మన పొలంలోకి ఎక్స్టెండ్ అయినప్పుడు ఇది మా పొలం, దీని మీద వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో అగ్రికల్చర్ వర్క్, ఎక్స్పాండింగ్ వర్క్ కానీ లేకపోతే కల్టివేషన్ వర్క్ కానీ అది మా పొలంలోకి వస్తుంది అని చెప్పి దాని మీద కూడా స్టే అడగచ్చు.